I don't know, Gayatri unnara, she logged out. Okay, fine. So I'm here. okay, thanks Amma. So ఇవాళ we are special program కిందటి వారం you are able to see my screen? లేదు మామ, not yet. Okay, fine. You'll be seeing my screen. I think 2 weeks back తిరుమల నాకు ఒక చిన్న ఆర్టికల్ పంపించాడు. ఆర్టికల్ అంటే గాజు జగన్నాథ స్వామి గారి పద్యాలు కొన్ని పంపించాడు అనమాట. సో అంటే మాకు తాతగారు, మీ అందరికీ ముత్తాత గారైన గాజు జగన్నాథ స్వామి గారిని తలుచుకోవాలి, ఆయన రాసిన కొన్ని పద్యాలు కూడా మనం తలుచుకోవాలనే ఒక చిన్న ఐడియా, ఒక సంకల్పం కలిగింది. సో దాని తర్వాత నేను గాయత్రిని కాంటాక్ట్ చేయడము, గాయత్రి ఆల్సో రియలీ కంట్రిబ్యూటెడ్ లాట్. ఈ యొక్క ప్రెజెంటేషన్ కి ఇలా తీర్చిదిద్దుకుందంటే గాయత్రి యొక్క సహకారం చాలా ఉంది. ఇది ఒక చిన్నది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఇది నాన్నబాబు అంటారంటే అంటే గాజా జగన్నాథరావు గారి, తిరుమల కరెక్ట్ చేయి నేను రిలేషన్షిప్ తప్పు చెప్తే, పెద్ద కొడుకు అయిన కస్తూరి రంగారావు గారి కొడుకు గాజే నాన్నబాబు అంటారు. ఐ థింక్ నరసింహ అనుకుంటా ఆయన పేరు. ఈజ్ వన్ ఆఫ్ ది లివింగ్, ఇప్పుడు రామకృష్ణ ఎలాగో ఆ ఫస్ట్ జనరేషన్ లో ఉన్న వన్ ఆఫ్ ది లివింగ్ ఎంటిటీస్. ఇప్పుడు మా కజిన్స్ లో నరసింహస్వామి ప్రాబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పర్సనాలిటీ. సో ఆయన నాకు ఇంగ్లీష్ లో రాసి పంపించారనమాట. హీ వాజ్ వెరీ కైండ్ ఆఫ్ హిమ్. సో దాన్ని నేను ఏదో కొంచెం తంటాలు పడి ట్రాన్స్లేట్ చేశాను. కొంచెం తెలుగులో అటు ఇటు ఉంటే మరి తప్పులు క్షమించండి. సో నేను దీన్ని ఐ వుడ్ ఇన్వైట్ సత్య టు రీడ్ ఇట్. ఎందుకంటే నాకు ఇది చేస్తున్న ప్రక్రియలో నాకు ఒక చిన్నది తెలియంది తెలిసింది. సత్యాన్ని మనం అందరం చాలా ఆప్యాయంగా అన్నబాబు అని పిలుచుకుంటాం. అది దొడ్డమ్మ సత్యాకి అన్నబాబు అని ఎందుకు పెట్టిందంటే, గాజ జగన్నాథ స్వామి గారిని కూడా పూర్వం ఆయన ఉండే రోజుల్లోనూ తర్వాత కూడా అన్నబాబు గారు అని పిలిచేవాళ్ళట. అది నాకు తెలియదు. అది తెలిసాక ఐ సెడ్ దట్ సత్య ఈజ్ ఓన్లీ వన్ హూ ఈజ్ ఎలిజిబుల్ యాజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది ఎల్డెస్ట్ గ్రేట్ గ్రాండ్ సన్స్ ఆఫ్ గాజ జగన్నాథ్ గారు టు రీడ్ దిస్ అవుట్. Again, once again, please forgive me if there are any mistakes in Telugu translation. Hare Krishna. Satya, all the. Okay, నేను చదువుతాను. అర్హత ఉండి కాదు, చదవమన్నారు కాబట్టి చదువుతున్నారు. శ్రీ గాది జగన్నాథ స్వామి గారు, ఆయన తెలుగు పండితులు, ఒరిస్సాలోని గంజాం జిల్లాలోని పలు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తన 66వ సంవత్సరంలో 1950లో కటక్ వద్ద రథయాత్ర సమయంలో మరణించారు. ఆయన జ్యోతిష్కుడు. తన మరణం గురించి కొన్ని నెలల ముందు వారు తన భవిష్యవాణి తెలియచేశారు. జగ్గడు రథం కదిలే, ఈ జగ్గడు ప్రాణం వదిలే అని. ఆయన అనేక సంస్కృత శ్లోకాలను అనువాదం చేశారు. ఉదాహరణకు ముకుందమాల, నరసింహ కరావలంబం. ఇవి కాక ఇంకా మరెన్నో తెలుగులో పద్యాలు రచించారు. ఒక్కటి చెప్తాను మా, ఇక్కడ ఒక ఆయనది ఇంకోటి. ఆయన పరాశర భట్టారుల వారు రాసిన శ్రీగుణ రత్నకోశాన్ని కూడా తెలుగులో చేశారు ఆయన. అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ శ్రీ వైష్ణవ. ఇవి ముకుందమాల ఎలాగో అలాగే ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది పరాశర భట్టారుల వారు రాసింది, అది కూడాను ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఇవి కాక ఇంకా మరెన్నో తెలుగు పద్యాలు రచించారు. ఈయనకు ఉన్న గొప్ప నేర్పు మామూలుగా మనుషులను చూసి వాళ్ళ మీద అనర్గళంగా దండకములు రాయడం. ఆయన తనని తాను కవిరాజా అని తెలుపుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఒక పద్యం కూర్చిన పిదప బ్రిటిష్ ప్రభుత్వం అతని తండ్రి గాదె రంగారావు గారిని హెచ్చరించారు. తన తండ్రికి తెలియకుండా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర సమర యోధుడుగా తనను తాను సంబోధించుకునేవారు. ఆయన హిందూ మహాసభ పార్టీకి మద్దతు ఇచ్చారు. అతని భార్య చూడు కుడుతమ్మ. హరే కృష్ణ. Thank you, Annababu. Now I can say Annababu. Normally I try to avoid calling you Annababu, but today నేను అన్నబాబు అని పిలుస్తాను కూడా ఒక్కరోజు. హరే కృష్ణ. ఇది గాయత్రి నాకు పంపించింది. అగైన్ శ్రీగుణ రత్న కోసం వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ టు గాయత్రి. ఎందుకంటే పంపించడమే కాదు, the speed at which she responded was something phenomenal. That shows her love to her great grandfather and her love to వాళ్ళ తండ్రి గారి మీద గౌరవం కూడా అక్కడ బాగా తెలుస్తుంది. గ్రాండ్ ఫాదర్ గాయత్రికి కూడా గ్రాండ్ ఫాదర్. యా కరెక్ట్. గాయత్రికి నాకు తిరుమలకి గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ ఫాదర్. యా సారీ గాయత్రి. I always see you as
విత్ మైథిలి అండ్ కాదు కాదు, అలా కాదు మామ, నువ్వు అలా అంటున్నావు. మాకు అక్కడ చిన్నమ్మ కూర్చున్నట్టు ఉంది అక్కడ. నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ. గాయత్రిని చూస్తే మా చిన్నమ్మ చిన్నప్పుడు చూసినప్పుడు, నేను చిన్నపిల్లాడిగా చూసినప్పుడు గుర్తు అనిపిస్తాను నాకు. చాలా సంతోషం. ఈ గుణరత్న కోశము, ఈ స్తోత్రాలు ఉన్నాయి. ఈ యొక్క ఐ విల్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్ మంగళాశాసనంలో గౌతమ్, వుడ్ యు లైక్ టు రీడ్ ఇట్? కొంచెం చిన్నగా ఉంది, మళ్ళీ ఒక్కసారి వీ కెన్ ఎక్స్పాండ్ ఇట్. రైట్ సైడ్ మంగళాశాసనం ఉంది కదా, ఇస్ ఇట్ విజిబుల్? ఓకే, యా కనిపిస్తుంది. నేను జూమ్ చేసుకొని చదువుతున్నాను. షూర్ అండి. మంగళాశాసనము. పండిత శ్రీ గాదె శ్రీ జగన్నాథ స్వామి గారు భరంపురం వాస్తవ్యులు రచించిన ఈ స్తోత్రములను మా పండిత గోష్ఠిలో 2-3 పర్యాయములు వారు చదివి వినిపించగా విని ఆనందించితిమి. వీరి కవిత్వము సంప్రదాయానుబద్ధమై చక్కగా నున్నది. ప్రస్తుతము వీరు పరమపద వాస్తవ్యులు. వీరి రచనలను వీరి కుమారులైన శ్రీమాన్ రిటైర్డ్ జడ్జి గారగు శ్రీ గాదె రంగారావు గారును వీరి సతీమణి శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారును పునర్ముద్రణ గావించినారు. ఈ సతీపతులకనేక మంగళాశాసనములు గావించుచున్నాను. శ్రీకాకుళం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ జీఆర్ స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ కూడా మన తాతగారికి దొరికాయి అన్నమాట. సో ఇది వెరీ పెద్ద జీఆర్ స్వామి వారు, పెద్ద జీఆర్ స్వామి వారు ఆయన. సారీ శ్రీమన్నారాయణ, సారీ పెద్ద జీఆర్ స్వామి. ఇది గాయత్రి పంపించింది. ఐ జస్ట్ వాంటెడ్ టు క్లారిఫై విత్ దట్. ఇస్ ఇట్ ది యాక్చువల్ ఒరిజినల్ రైటింగ్ ఆఫ్ తాత గారు? గాయత్రి, కెన్ యూ కన్ఫర్మ్? ఐఎమ్ సారీ, నా కనెక్షన్ కొంచెం ఇస్ ఆఫ్ లిటిల్ బిట్. నాకు మీరు ఏమన్నారో నాకు వినిపించలేదు, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? ఇది నువ్వు నాకు పంపించావు కదా ఈ స్క్రిప్ట్, అది తాతగారు ఒరిజినల్ హ్యాండ్ రైటింగా లేక ఇంకెవరైనా రాశారా? జస్ట్ వాంటెడ్ టు కన్ఫర్మ్. అది నాకు తెలీదు. ఐ అస్యూమ్డ్ ఇట్ ఇస్ హిస్ ఒరిజినల్ హ్యాండ్ రైటింగ్ బికాజ్ నేను ఇంకొకటి కూడా మీకు ఒకటి పంపించాను. అది టాలీ చేసి చూస్తే 2 ఒకలాగే అనిపించింది నాకు. ఇంకొకటి ఇస్ పేపర్ విచ్ ఇస్, ఐ డోంట్ థింక్ ఇట్స్ సల్ఫర్ ట్రీటెడ్. ఇట్ ఇస్ వెరీ, చాలా పాతదైపోయింది. నేను అది ఒక ప్రొటెక్టివ్ షీట్ లో పెట్టాను. అది ఇది చూస్తే నాకు 2 ఒకలాగే అనిపించాయి. మరి ఐఎమ్ అస్యూమింగ్ ఇట్ ఇస్ హిస్ హ్యాండ్ రైటింగ్. ఐ హోప్. అప్పగారిని కొన్ని అడిగాను కానీ అప్పగారికి కొంచెం అసలు ఏమీ వినిపించట్లేదు. సో ఐ గేవ్ ఇట్ అప్ ఆఫ్టర్ a few tries. So okay. Anyway, we'll think that it is his blessing and it is his writing that we are able to see. So thanks a lot, Amma Gayatri. Chala thanks. Idi okay, Thirumal, you want to read this? Yeah. Vazanaji gani Thirumal gani, you can pick it up. Okay. Sade jarutunama. Hare Krishna. ముందు మాట. తెలుగు సాహిత్యములకు నిలయమైన రాజమహేంద్రవరంలో యుక్త వయసు గడుపుటకు అవకాశము కీర్తిశేషులు గాదె జగన్నాథ స్వామి గారికి కలిగినది. వారి తండ్రి గారైన గాదె రంగారావు గారు జిల్లా కోర్టులో శిరస్థదారుగా ఉండేది. వారి జన్మస్థలము బరంపురము. గోల్కొండ శ్రీ వైష్ణవ కులమునకు చెందినవారు. శ్రీమద్ రామానుజ మతావలంబులు. వీరికి పెద్దలు వక్కుల యందు ఆసక్తి ఎక్కువ. ఇది కాక తెలుగు సాహిత్యమందు అభిరుచి కలిగి నాడు ప్రసిద్ధ కవులని ప్రఖ్యాతగాంచిన శిలకమర్తి ఒక వారి సాహచర్యము వలన పుట్టుకతో ఇంచుక సహజ కవిత్వము ఉండుట వలన వీరి కవనము కూడా ప్రాముఖ్యత కలిగినది. వీరికి భక్తి కంటే కవనమునకు ప్రాముఖ్యత ఇచ్చిన శ్రీ కురత్తాళ్వార్ల కుమారులైన శ్రీ పరాశర భట్టరు వారి సూక్తులు ఎక్కువగా నచ్చి అవి తెలుగులోకి అనువదింపజేయుటకు ఆసక్తి కలిగినది. ఇది సుమారు 80 ఏళ్ల నాటి కిందటి మాట. నాడు అచ్చువేసిన ప్రజలు లోపించుటచే ద్వితీయ ముద్రణను వారి కుటుంబము వారి ఉత్సాహములో ప్రచురించుచున్నారు. ఈ సందర్భంలో అచ్చువేయించడకు ఎక్కువగా పాటుపడి ఉపోద్ఘాతము వ్రాసి ఇచ్చిన శ్రీ గాదె రంగారావు బిఎస్సి గారికి అనేక ధన్యవాదములు అర్పించుచున్నాను. గాదె రంగారావు బిఎస్సి అంటే వారి జగన్నాథ తమ్ముడి కొడుకమ్మ, జిఎల్ మాస్టర్ గారి అబ్బాయి, బరంపురం ఉండేవారు.
జైల్ మాస్టర్ గారు అంటారు కదా, మొదటి తమ్ముడు ఈయన. సో ఈయన మన అమ్మ అప్పకి కన్యాదానం చేసిన వ్యక్తి ఈయన. తాతగారు లేరు కాబట్టి జైల్ మాస్టర్ గారు చేశారు. ఓకే. శ్రీ గాది రంగారావు బిఎస్సి గారి అనేక ధన్యవాదాలు అర్పించుచున్నారు. వారి అనువాద గ్రంథము తిరిగి ముద్రింపబడకు గాది జగన్నాథ స్వామి వారి ఆత్మకు శాంతి కలిగి వారి కుటుంబీకులకు తృప్తి కలిగిన సందేహము లేదు. ఇట్లు గాది లక్ష్మీ నరసమ్మ, మంగు అప్పారావు, గుండుమళ్ళ సుభద్రమ్మ, దేవుదిపల్లి ఆండాళమ్మ, మంగు పద్మ, గాది నరసింహం. హరే కృష్ణ. గుండుమళ్ళ సుభద్రమ్మ అంటే చిట్టిదొడ్డమ్మ కాదమ్మ, ప్రార్థన తల్లి, వైదేహ కవళ అమ్మ, వైదేహ కవళం. ఓకే ఆండాళమ్మ గారికి పైన బుచ్చెత్త. ఓకే ఫైన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ తిరుమల్. బుచ్చెత్త. ఇది మళ్ళీ ఈ ప్రింటింగ్ లో ఉన్న దిస్ ఇస్ ఆల్సో ఐ థింక్ గాయత్రి షేర్. చాలా థ్యాంక్స్. నేను ఈ ప్రెజెంటేషన్ మీ అందరికీ పంపిస్తాను. ఈ యొక్క సెషన్ కూడా రికార్డింగ్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి వద్దాము. దీంట్లో ఇది చాటు పద్యాలు. ఇది ఈ యొక్క పోస్టింగ్ ఈ యొక్క కార్యక్రమానికి ఇలా దారి తీసింది. కానీ ఇందాక ఒక్కటి చెప్పడం మర్చిపోయాను. మనం బ్రహ్మ అది శ్లోకం చదువుకున్నప్పుడు గిట్ట అనే పదం వచ్చిందనమాట. ఆ గిట్ట అనే పదం రాగానే నాకు ఒక మనిషి గుర్తొచ్చారు. ఆయన పేరు గౌతమ్ గారు. ఎందుకంటే ఆయన ఐ థింక్ చేసిన వన్ ఆఫ్ ది ఒక స్టోరీస్ లో ఆ పదాన్ని వాడారు కదా, అదేనా సేమ్ థింగ్ ఆర్ ఇట్స్ డిఫరెంట్? అదే అంటే గిత్త అంటే మనము ఈ తెలంగాణలో ఇంత అనడంలో గిత్త అని అంటాము. కానీ అక్కడ వాడింది మరి అంటే కోడె గిత్త అని ఆవుల దాని గురించి వాడినారేమో. నాకు కాంటెక్స్ట్ సరిగ్గా గుర్తులేదు. ఆవుల గురించి ఆ కాంటెక్స్ట్ ఆవుల గురించే వాడారు. కానీ ఆ పదం వినగానే మీరు మీ కథ ఆ కథని మీరు చెప్పడం గుర్తొచ్చింది అనమాట. సో ఐ కుడ్ రిలేట్ దట్ స్వీట్ మూమెంట్స్ ఆఫ్ ఐ హియరింగ్ యువర్ స్టోరీ ద వే యు నరేటెడ్. హరే కృష్ణ. ఇప్పుడు ఈ యొక్క దీంట్లో తిరుమల, థ్యాంక్స్ తిరుమల్, నీ యొక్క దయ వల్ల నువ్వు రిమెంబర్, నువ్వు గుర్తు పెట్టుకో నాకు ఇలా పంపించడం వల్ల మనం వీఆర్ ఏబుల్ టు డూ దిస్ సో మెనీ థింగ్స్. సో అందుకనే మనం తాతగారిని గుర్తుపెట్టుకోవడం కూడా జరుగుతుంది. లాస్ట్ టైం చెప్పినట్లు ఈ యొక్క శ్లోకాన్ని నువ్వు మళ్ళీ చదివి మాకు కొంచెం దీని గురించి చెప్తే ఒక 10 minutes లో, తర్వాత రేఖ అండ్ గౌతమ్ అండ్ ప్రాబ్లీ అన్నబాబు అండ్ గాయత్రి, బిరజా కెన్ షేర్ దేర్ రియలైజేషన్స్ యాజ్ వి గో అలాంగ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది తాతగారు రాసిన పద్యం. చాటు పద్యాలు అఫ్కోర్స్ ఆయన చాటు పద్యాలు అని పెట్టారా లేదా నాకు తెలియదు, కానీ పత్రికల వల్ల చాటు పద్యాల కింద ప్రచురితమైనది. ఇది మొదటి పద్యం ఏమిటి అంటే, మీరు చదువుతూ ఇది ప్రార్థనా శ్లోకం. అది ప్రార్థనా శ్లోకంలో ఆయన కొన్ని కూర్చున్నారు. భగవంతుడిని ప్రార్థన చేసేటప్పుడు ముందుగా మనం ఏమైనా మొదలుపెట్టే శ్రీరామాన్ని ఎలా రాస్తామో కావాలో ఆ విధంగా కావ్యాలలో కూడా ప్రార్థనా శ్లోకం ఉంటుంది. ప్రార్థనా శ్లోకం ఇదన్నమాట. శ్రీ రఘురామచంద్ర భూషేకరనాన్నను అనుగ్రహింతు కోరిద దివ్య దృష్టియు కోరిద ఆత్మకు పూర్ణ దుష్టియు కోరిద ధర్మశక్తి మరి కోరిద నీ పదభక్తి తోడుదన్ సార వివేచనంబు భవ సంజిత కర్మ విమోచనం బెడన్. వారు భగవంతుడిని, రఘురామచంద్రుడిని ఆ ప్రభుశేఖరుడు ప్రభువుగా తలచి వారిని కోరుతున్నారు. ఏమని కోరుతున్నారు? నన్ను అనుగ్రహించు అని కోరుతున్నారు. ఇంకేం దివ్య దృష్టి కోరుతున్నారు. ఎందుకంటే ముందు జరిగేది వీరు ఎలాగో జ్యోతిష్యుడు నాకు అనుకున్నా కదా ఉంది కాబట్టి ఆ దృష్టితో ముందు చూసే దాని గురించి రాయటానికి అవకాశం ఉన్నదిగా ఆయన కోరుతున్నారు. కోరిద ఆత్మకు పూర్ణ దృష్టి అని దీనితో ఏమవుతుందంటే ఆత్మకి పరిపూర్ణత, సంతృప్తి, పరిపూర్ణత కలగాలని వారిని కోరుతున్నారు. కోరిద ధర్మశక్తి, ధర్మము యందు ధర్మాచరణ యందు ఆసక్తి కలిగే ధర్మబలమునందు జీవించి ధర్మాలను గురించి చెప్పడానికి వచ్చే ఒక ఆసక్తిని కలిగించిన కోరారని. నీ పదభక్తి తోడుతాను చూసారా, నువ్వే నీ భక్తి, నీ పదములను చూసేది భక్తి నాకు కావాలని కోరాడు. సార వివేచనం భవ సంచిత కర్మ విమోచనం బెడన్. ఇవన్నీ కోరితే నేను ఈ దీని నుంచి నేను బయటపడతాను, నాకు ఈ కర్మ విమోచనం చెయ్యి రామచంద్ర అని ఈ పద్యానికి అర్థం అండి. సుఖిగా. హరే కృష్ణ. థ్యాంక్స్ తిరుమల. ఈ కిందది కూడా చదువుతావా? దిస్ ఇస్ వాట్ రెండోదా? పూరుష జన్మమెత్తి ఒక ముద్దుల గుమ్మను పెండ్లి ఆడిదన్ పౌరుషమౌనే ముక్తి సతి పాణిగ్రహముట లెస్సలేనిచో కోరిక తీర కీర్తి సతి కూడుట యుక్త భటంచు నుంచెదన్ పౌరుషవంతులై మనని వారల జన్మముదొక్క జన్మమే.
పురుష జన్మమెత్తి ఒక ముద్దుల గుమ్మను పెండ్లి ఆడిదన్. పురుష జన్మం ఎత్తాను, పురుషుడిగా పుట్టాను. పురుషుడిగా పుట్టినందుకు ఒక ముద్దుల గుమ్మను, మంచి అమ్మాయి, ముద్దుల గుమ్మను అంటే అందగత్తి అని అక్కర్లేదు, మంచి అమ్మాయి, చక్కగా గుణవతి శీలవతి అని ఒక అమ్మాయిని పెండ్లి ఆడితే పెళ్లి చేసుకున్నారని చెప్పారండి. పౌరుషమౌనే ముక్తి సతి పాణిగ్రహం చుట లెస్సలేనిచో. పాణిగ్రహము కాని వాడికి చెప్తున్నాడు ఇక్కడ. పురుషుడికి వివాహము ఎంత ముఖ్యం అనేది ఇక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ ఈ పద్యంలో చెప్పుకోవాలి నాకు అర్థమైందంటే, పురుషుడికి స్త్రీ సాంగత్యం అంటే కేవలం కామవాంఛ కోసము కాదు, అది ధర్మబద్ధమైనది, శాస్త్రబద్ధమైన. పురుషుడికి స్త్రీ ఎంత అవసరం. అది ఆ అవసరం ఏమిటి అనేది లెస్సలే నిజో. కోరిక తీర కీర్తి సతి కూడుట యుక్తమంటు నుంచెదన్. పౌరుషవంతులమైన మనని వార జన్మమదొక్క జన్మమే. ఇటువంటి కాని వాడికి, అలా ఉండిపోయిన వాడికి జన్మమా అని అంటున్నాడు. స్త్రీ సాంగత్యంలోనే మనిషి పురుషుడికి పురుషార్థం అంటారు, పురుషార్థం సిద్ధిస్తుంది అని దీంట్లో భావంగా చెప్పారండి. అంటే ఇప్పుడు ఇంకా భావం ఏమైనా ఉండొచ్చు, ఇంకా దీనికి అర్థం చేసుకోవడానికి కావచ్చు. ధర్మార్థ కామార్థ మోక్షములు కదా ఇప్పుడు చెప్తారు. అవి వివాహం చేసుకున్నప్పుడే చెప్తారు. అవి ధర్మాన్ని ఆచరిస్తానని ప్రమాణం చేస్తారు కదా. వివాహ ప్రక్రియలో కూడా మనకి ధర్మేశ్చ కామేశ్చ అర్థేశ మోక్షేశ నా అతిచరామి అన్నట్టుగానే ఈ విధంగా ఆడిది. ఇవన్నీ గుడ్. ఈ యొక్క పద్యాలని ఐ థింక్ ఐ సీన్ శ్రీరామ భక్తులు వరకు భద్రాద్రి క్షేత్రంలో జరుగు శ్రీమద్ రామాయణ జ్ఞాన యజ్ఞ మహోత్సవ సందర్భంగా వారి పుత్రిక మంగు పద్మ, ఐ థింక్ దిస్ రిఫరింగ్ టు మై మదర్, ఐ థింక్ ఐ థింక్ సో, వారిచే ముద్రింపబడినది. సో శ్రీకృష్ణ, దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. అవర్ ఎల్డర్స్ హావ్ డన్ ఇట్. అండ్ ఇది ఒక మనకి శ్రీమద్ భాగవతం అంటే ఇప్పుడు అలా తాతగారికి ఎలా ఉండి ఇన్నాళ్ళకి మనకి ఏదో ఆ యొక్క ఇప్పుడు కూడా ఇలా కూర్చొని ఇలా భగవద్ విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు వేసిన బీజాలే ఎక్కడో ఒక్కడ ఉండి దే ఆర్ కమింగ్ అక్రాస్ దిస్ థింగ్. దీనికి అంటే పెద్దలని ఎలా ఆశ్రయించాలో, పెద్దల్ని మనం ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానికి శ్రీమద్ భాగవతంలో ఒక ప్రామాణిక శ్లోకం ఉంది. ఆ ప్రామాణిక శ్లోకము ఆఫ్ కోర్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ పేరెంట్స్, కానీ అది మనం పేరెంట్స్ ని గ్రాండ్ పేరెంట్స్ ని కూడా తీసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఆ ఫిలాసఫీని. అది ఏంటంటే శ్రీకృష్ణుడు బలరాముడు స్వయంగా బృందావన లీల అయ్యాక మథురా లీల ఫేజ్ లో మథురకు వెళ్ళాక కంసుడిని వధించాక అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను చూడడానికి వస్తారు ఫస్ట్ టైం. అప్పుడు శ్రీకృష్ణుడు తల్లిదండ్రులను చూడంగానే వినయంగా నమస్కరించి, అమ్మ నాన్న నేను కొడుకులాగా చేయాల్సింది ఏమీ చేయలేదు, లాస్ట్ 11 years నా డ్యూటీనే నేను చేయలేకపోయాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. మీకు నా లీలలు చూసే మీకు అవకాశం లేదు, మీరు చాలా సాక్రిఫైస్ చేసి మీరు ఎంతో త్యాగం చేసి నేను ఈ భూ ప్రపంచంలో ఇలా వచ్చి ఈ మనుష్య ధారణలో లీలలు చేయడానికి మీరు ఎంతో తోడ్పడ్డారు, మీకు నేను నమస్కరించుతున్నాను అంటూ ఒక అపాలజెటిక్ గా ఒక పూర్తి గ్రాటిట్యూడ్ తో ఒక మంచి శ్లోకం చెప్తారన్నమాట. ఎప్పుడైనా పెద్దల్ని మనం తలుచుకోవాలి అనుకున్నప్పుడు ఆ శ్లోకం ప్రామాణికం. అంటే పెద్దల వల్ల మనకి ఎన్నో సుఖాలు ఎన్నో వస్తాయి, ఒకప్పుడు కొన్ని ఇన్కన్వీనియన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం కూడా పెద్దవాళ్ళు అవుతున్నాం, నేను తిరుమల లాంటి వాళ్ళం తెలుసుకోవాలంటే మేము కూడా పెద్దవాళ్ళు అవుతున్నాం, మా వల్ల కూడా పిల్లలకి కష్టాలు కలిగిస్తుంటాం, మా హెల్త్ వల్ల కానీ ఇంకో బాధలతో కానీ ఎట్ అది మనకి మన పేరెంట్స్ కి మన గ్రాండ్ పేరెంట్స్ కి మనకు ఆ బిలీఫ్ అంటూ ఉంటే ఎప్పుడప్పుడు ఆ సహనశీలత వస్తుంది, ఆ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వస్తుంది. ఇవాళ మనం చేసుకున్న ప్రోగ్రామ్ పూర్తిగా ఆ యొక్క గ్రాటిట్యూడ్, కరెక్ట్ తెలుగు పదం ఏంటి, మిస్సింగ్ ది వర్డ్, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత భావంతోనే చేసుకుంటున్నాం. కాబట్టి ఇది నాకు 10వ స్కందంలో 45వ అధ్యాయంలో 5వ శ్లోకం శ్రీకృష్ణుడు స్వయంగా తన తల్లిదండ్రుల గురించి ఏం చెప్తున్నాడు అంటే, అందరికీ పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ పవిత్రం వేద్యం పవిత్రం ఓంకార రుక్సామి యజురేవతని భగవద్గీతలో చెప్పిన కృష్ణుడు, నేను అందరికీ నేనే తండ్రిని అని చెప్పుకునే కృష్ణుడు తన యొక్క తల్లిదండ్రుల గురించి ఆ యొక్క లీలలో ఏం చెప్తున్నాడంటే, సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యతః నతయోర్ యాతి నిర్వేశం పిత్రోర్ మృజ్యత్ శతాయుష. సర్వార్థ సంభవో దేహో జనిత పోషితో యత. మనకుండే ఆబ్జెక్టివ్స్, సర్వార్థ సంభవో దేహం, మనకుండే కోరికలు, మనకుండే ఆశయాలు అన్నిటినీ దే మేక్ ఇట్ పాసిబుల్. సంభవ అదర్ వాళ్ళు ఎంత త్యాగానికైనా వెళ్తారు కానీ దే మేక్ ఇట్ పాసిబుల్. మనకి బర్త్ ఇవ్వడమే కాకుండా జన్మ ఇవ్వడమే కాకుండా మనని నరిష్ కూడా చేస్తారు. ఈవెన్ దో ఇట్ వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా మనని నరిష్ చేసి మనకి అవకాశాలు, మన ఉద్దేశాలు అన్నిటిని తీర్చడానికి వాళ్ళు ఎంతో తోడ్పడతారు. నోయింగ్లీ అన్నోయింగ్లీ. ఒకప్పుడు మన
మనకి తెలుస్తుంది, మనకి తెలియకపోవచ్చు. సో దే ఆల్వేస్ కంటిన్యూ నతయోర్ యాతి నిర్వేశం. అందుకనే we can never ever repay పిత్రోర్ ముఖ్య శతాయుషం. అంటే మనం will only be fail to satisfy them full even though we live long and come again and again. అంటే ఇది వెరీ బ్యూటిఫుల్ శ్లోక. ఈ శ్లోకాలో కృష్ణుడు చెప్తారు, with one's body one can acquire all goals of life, and it is one's parents, of course here parents and grandparents, who give the body birth and sustenance. Therefore no mortal can repay his debt to his parents even if he serves them for a full lifetime of 100 years. అంటే పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళని ఎడ మనకి ఎంత కృతజ్ఞతా భావం ఉండాలని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే తన తల్లిదండ్రుల ముందరకు వచ్చి ఒక అపాలజెటిక్ గా క్షమాపణ వేడుకుంటూ కృతజ్ఞతా భావంతో చెప్పుకునే మహత్తరమైన శ్లోకం. ఆ కృతజ్ఞతా భావమే ఇవాల్టి ఈ యొక్క ప్రత్యేక సెషన్ యొక్క ఇంపార్టెంట్ థీమ్ కనుక మనం పెద్దవాళ్ళందరినీ కూడా ఒకసారి తలుచుకుంటూ, వాళ్ళకి మన వల్ల ఏమైనా కష్టాలు ఉంటే వాళ్ళకి క్షమాపణ చెప్పుకుంటూ, వాళ్ళు మనకిచ్చిన ఈ సంస్కారము సంస్కృతిని ఏదో కొంత కూడా మన జీవిత కాలంలో మనం ముందరికి తీసుకెళ్తే వచ్చే తరాలలో కూడా ఎక్కడో ఏదో రకంగా సీడ్ కనబడుతుంది. ఆ సీడ్ సంస్కృతంలోనే కావచ్చు, తెలుగులోనే కావచ్చు, ఇంగ్లీష్ లోనే కావచ్చు, ఎక్కడెక్కడ ఎలా ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఏ దేశాల్లో ఎలా ఉంటారో దాన్ని బట్టి ఉంటుంది. కానీ సంస్కారము సంస్కృతి అనేది ఇట్స్ అ కామన్ థింగ్. లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ మే డిఫర్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అది తప్పకుండా ఉంటుందని ఇప్పుడు మా తాతగారి నుంచి మా యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ వరకు కూడా వచ్చిందండి. ఇప్పుడు గౌతమ్, మైథిలి, అన్నబాబు, పద్మాశ్ని, బిరజ, ఇదంతా ఈ యొక్క జనరేషన్ కూడా ఇలా వచ్చి ఇలా ఉందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ మెర్సీ అండ్ దేర్ బ్లెస్సింగ్స్ ఓన్లీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నౌ ఐ విల్ ఆస్క్ my wife has also is trying to share something. But 3 oka rendu shlokal, one shlokam she will do it, and then atrata Gautam and Annababu can quickly, you want to 10 minutes extend just it's okay? Yeah. Okay, fine. Hare Krishna. Yeah, fine. Yeah. Screen రాదు. నువ్వు చదవాలి కదా. శ్లోకం తెలవాలి కదా. అది నేను పెట్టలేదు. ఏ శ్లోకం? ఆ ఓల్డ్ పేపర్ ఉంది కదా. ఓకే ఫైన్. వన్ సెకండ్. నువ్వు స్టార్ట్ చేయమా, నేను పెడతాను. అవును, శ్లోకం తెలియదు. నువ్వు పర్వాలేదు, నువ్వు స్టార్ట్. ఓకే, ఇది నేను 4th శ్లోకాన్ని నాకు తెలిసిన విధంగా ట్రాన్స్లేట్ చేసేందుకు ప్రయత్నించాను నేను. దాంట్లో వనితా వ్యామోహం ధనకాంక్షతో ఎప్పుడు వర్తించే లోభాత్ములైన సామాన్యమైన మనుషుని జన్మ ఘనమ, అదైన జన్మ అంటున్నారు అక్కడ. వనితా వాంఛను చిత్తకాంక్షను సదా వర్తించి లోభాత్ములవుచను సామాన్యుల జన్మ యొక్క ఘనమా, చర్చింప లోకంబునైన దేశంబుకైనా సంఘమునకైనా మేలుగా ఆవించు సజ్జనుడే పుణ్యుడు, కీర్తిగణ్యుడు, జగన్మాన్యుడు, ధన్యుండిలన్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే గొప్పవాళ్ళు, ఎవరిని గొప్పగా మనం పరిగణించవచ్చు, ఎవరైతే ఎప్పుడు వనితా వ్యామోహంతో ధనకాంక్షతో చరించే లోభాత్ములు వాళ్ళు గొప్పవాళ్ళు కాదని చెప్తూ, లోకానికి దేశానికి సంఘానికి మేలు చేసే సజ్జనుడు పుణ్యమూర్తి కీర్తింపదగిన వాడు, అతను అందరూ మర్యాదింపదగిన వాడు అని, అతనే ఈ భూమి ధన్యుడని ఇక్కడ తాతగారు చెప్తున్నారు. బావగారు కరెక్టేనా అండి? నెక్స్ట్ కొన్ని చాలా చేశాను. ఓకే, ఓకే. 5th one లో శిష్టులు గదే నీకిష్టులు భ్రష్టుల దుష్టుల గడిచి భరతోర్వేపున శిష్టాలయముగా మార్చవే కష్టంబుల మాపి మమ్ముగావు ఉపేంద్ర. శిష్టులు అంటే సదాచారునికి ఇష్టమైన వాళ్ళు, దృష్టులు భ్రష్టులైన వారిని శిక్షించి తిరిగి ఈ భారతదేశాన్ని శిష్టాలయంగా పుణ్యభూమిగా మార్చుతండి, కష్టాలు తొలగించి మమ్మల్ని రక్షించి ఉపేంద్ర అని ఇక్కడ మీకు కొంచెం పెద్ద జాలి చదవాలి. శిష్టులు గదే నీకిష్టులు భ్రష్టుల దుష్టులను గడిపి భరతోర్పిబున శిష్టాలయముగా మార్చవే కష్టంబుల బాపి మమ్ముగాపు ఉపేంద్ర. ఇక్కడ స్వామిని ఆయన ఉపేంద్ర అంటే ఇంద్రుడికి తమ్ముడు, అంటే వామనుడి పేరుతో ఇక్కడ అడ్రస్ చేస్తానే ఇట్లా దుష్టుల్ని శిక్షించి మళ్ళా భూమిని పవిత్రంగా చేయమని
పుణ్యభూమిగా మార్చమని, కష్టాలు తొలగించమని ఇక్కడ ప్రార్థిస్తున్నారు అనమాట. ఇది వామనుడు అనగానే ఇప్పుడు మన ధనుర్మాసం కదా, అందుకని దాని కనెక్టెడ్ శ్లోక థర్డ్ పాశ్రం రణక నిన్న అయింది. ஓங்கி உலகளந்த உத்தமம்பே பாடி நாங்களம்பாவைக்கு சாற்று நீராடினாள். தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மா பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கைலுகள பூவலை போதில் பொறிவண்டு கண்பதுப்பா தேங்காதே புக்கிழந்து சீற்றமுலை பற்றி வாங்க குடை நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் నీంగాద శెల్వం నిరైందేలోరెంబావాయ్. హరే కృష్ణ. ఈరోజు అనుకోకుండా ఇంత ముందు క్లాస్ లో కూడా ఎవరు వామనుడు బలిని కూడా గుర్తు చేసుకున్నారు. సో ఇదంతా బహుశా తాతగారు అరేంజ్మెంట్ అయ్యిండొచ్చు. హరే కృష్ణ. లాస్ట్ది శాంతము లేక ఏరికిని సౌఖ్యము కలదంచు హాయిగా తంతులు మీకి పాడదగు త్యాగయ కీర్తనలు ఆలకించి వేదాంతులు తత్వచింత విడి తావక పదం పాదములు ఆశ్రయించి ఏకాంత విశిష్ట భక్తిని భవాబ్ది ధరింతురు గాదే శ్రీహరి. ఇక్కడ రెండు గాదే అంటే వాళ్ళ గురించి కూడా వస్తుండొచ్చు, గాథ వంశం గురించి, శ్రీహరిని కూడా. అంటే శాంతం లేక ఎవరికి సౌఖ్యం లేదు అన్న త్యాగరాజులు గారు అన్న కదా, శాంతం లేక సౌఖ్యము లేదు అని ఆ తంబూర తంతులు మీటుకుంటూ హాయిగా ఈ త్యాగరాజ కీర్తనలు పాడుతుంటే విన్న వేదాంతులట ఆ తత్వచింతన విడిచి విశిష్ట భక్తి, అంటే తత్వం తెలంగాణ సరిపోదు, మనకు కావాల్సిన అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఆ భగవత్ పాదాలను ఆశ్రయించడం, భక్తిలో పరాకాష్ఠ తెంచుకోవడం. అందుకని ఆ విశిష్ట భక్తి, ఏకాంత విశిష్ట భక్తి అంటే అనన్య భక్తితోటి ఆయన పాదాలను ఆశ్రయించి వాళ్ళు భవాబ్దిని ధరించరు అని ఇక్కడ తాతగారు చెప్పారు. హరే కృష్ణ. Annababu, you want to say something? And then Biraja, Gautam and Gayatri. Okay. నేను ఒకటి అయితే ఇవి మనం భాగవతం చదువుకుంటున్నాం కాబట్టి ఈయన జగన్నాథ స్వామి వారు ఆయన నవ్య కృష్ణాష్టకం అని, కృష్ణాష్టకం ఎలా ఉందో అలాగే నవ్య కృష్ణాష్టకం అని రాశారు ఆయన. అది చాలా బాగుంటుంది మామ. అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకి అది సీడీలు చేశారు దాన్ని, అది మల్లా సూరిబాబు గారు వాళ్ళు పాడినవి, చాలా బాగుంటుంది. శ్రీరమా హృదయేశ్వరం దివిజేశ్వరం భువనేశ్వరం నిత్యముక్తి ప్రదాయకం నిజ భక్త పోషణ లాలితం అని నేను మర్చిపోయాను పూర్తిగా, కానీ 8 శ్లోకాలు చాలా బాగుంటాయి. అది నవ్య కృష్ణాష్టకం అని. శ్రీరమా మర్చిపోయాను నేను. సుమేధకి నేర్పించాను చిన్నప్పుడు, సుమేధ పాడేది, నేను ఇప్పుడు మర్చిపోయాను. మాకు చిన్నప్పుడు అక్కమ్మజీ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఒక పద్యం ఒక పద్యం నేర్పించేవారు. అక్కమ్మ గారు నేర్పారు అలాగా చిన్నప్పుడు. అక్కమ్మ గారు మాకు నేర్పేవారు. అవి మేము సుమేధకి నేర్పాము. అప్పుడు అమ్మమ్మకి ఒకసారి సుమేధ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అమ్మమ్మకి వినిపించింది పూర్తిగా. సో అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ టైం అది ఆయన మల్లా సూరిబాబు గారు బాగా పాడారు, రాగయుక్తంగా రాగాలు చేయించి కట్టించి పాడించారు. అప్పుడు వాసుబాబు గారి వైఫ్ ఆవిడకి వాళ్ళు మల్లా సూరిబాబు గారు వాళ్ళు తెలుసు, ఏఆర్ విజయవాడలో, వాళ్ళ ద్వారా పాడించారు అనమాట. చాలా బాగుంటాయి అది. దట్ సిడీ ఈజ్ ఆల్సో వీ కెన్ షేర్ ఎట్ సమ్ పాయింట్. సో ఆయన శ్లోకాలు అవన్నీ చాలా బాగుంటాయి. ఆయన భక్తితో కూడి పాండిత్యంతో కూడిన శ్లోకాలు. ఆ శ్రీగుణ రత్న కోసం మాత్రం అది ట్రెమెండస్ అచీవ్మెంట్. అది చాలా సంస్కృతంలో ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద ఫౌండేషనల్ టెక్స్ట్ ఆఫ్ శ్రీ వైష్ణవిజం. ఆయన మన రామానుజుల వారి శిష్యులైన పూరేశుల వారి కొడుకు పరాశర భట్టారు వారు రాసింది అది శ్రీగుణ రత్న కోసం. దాంట్లో ఎంతో చాలా అంటే సటిల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఆయన అమ్మవారిని ఉద్దేశిస్తూ పొగుడుతూ ఎంతో భావంగా రాసి ఆయన ఒక శ్లోకం అంటారు, హృదయ విదారకంగా ఉంటుంది. అది దాని ట్రాన్స్లేషన్ కూడా చాలా బాగుంటుంది తాతగారు. దాంట్లో అమ్మవారిని అడ్రస్ చేస్తూ ఆయన అంటారు, నువ్వు ఏం అవతారం ఎత్తినా పర్వాలేదు తల్లి, కానీ నువ్వు మళ్ళీ ఎప్పుడు మా కోసం ఇంత కష్టపడకు తల్లి, సీతా అవతారం ఎత్తి అని అడుగుతారు, చెప్తారు ఆయన. పాపం సీతమ్మ తల్లిని తలుచుకొని సుందరకాండలో సీతమ్మ తల్లిని ఆంజనేయ స్వామి చూసి ఎలాగా హృదయం ద్రవించి ఎలా ఫీల్ అయ్యారో అలాగా ఫీల్ అవుతూ ఆయన పరాశర భట్టారు వారు రాసింది. దానికి తాతగారి ట్రాన్స్లేషన్ చాలా బాగుంటుంది.
అది ఎప్పుడైనా మనకి అది ఆ పుస్తకంలో దొరికితే మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనకి ఛాన్స్ దొరికితే వి విల్ రీవిజిట్ ఆల్ దోస్ థింగ్స్. హరే కృష్ణ. జై శ్రీరామ్. Gayatri, you want to say something? And Viraja, Tarata Gautam and Maithili also. షూర్. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. నేను 2 వర్జన్స్ ఉన్నాయి. ఒకటేమో మల్లాది బ్రదర్స్ వాళ్ళు పాడింది, ఇంకొకటి మర్చిపోయాను ఎవరు పాడారో. నా దగ్గర 2 వర్జన్స్ ఉన్నాయి. ఐ కెన్ షేర్. అండ్ తర్వాత మా నాన్నగారు ఇంకొకటి కూడా ఇచ్చారు, ఆండాళ్ళమ్మ మీద రాశారు తాతగారు. ఆ బుక్ నాకు దొరకలేదు. అది నేను చాలా సేఫ్ గా ఎక్కడో పెట్టాను, అందుకే సేఫ్ గా మరీ సేఫ్ గా పెడితే దొరకవు అవి. సో ఐ విల్ ట్రై అండ్ డిగ్ ఇట్ అవుట్. నా బేస్మెంట్ లో ఎక్కడో ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అనుకోకుండా వచ్చాను. ఈ రోజు అప్పగారి బర్త్డే కూడా. అప్ప వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ టు, హీఈస్ మిస్సింగ్ ఎవ్రీబడి యాక్చువల్లీ. హీఈస్ వెరీ డౌన్ టుడే. సో నేను ఇందాక అప్పతో మాట్లాడినప్పుడు చూపిద్దాం అనుకున్నా, కానీ వాల్యూమ్ నాకు అంటే హీ వాజ్ ఆన్ మై ఐఫోన్ అండ్ సరిగ్గా వినిపించలేదు ఆయనకి. But he would have been very happy. మీరు రికార్డింగ్ చేశారు కాబట్టి I will share the recording with him. I'm hopefully, I'm pretty sure actually it will bring his spirits up. But I'm overwhelmed. నేను మా తాతగారుని of course నేను చాలా తక్కువ విన్నాను. I'm the youngest in the Gadi family. I would say probably the youngest in the Gadi family. Appa is youngest, so I didn't hear a whole lot of stories. అమ్మ చెప్పింది, ఆండాలత్త కొన్ని చెప్పారు నాకు నేను ఆండాల్ ప్లాజాలో ఉన్నప్పుడు. But I heard very little, and I always cherished all his songs, and like you said, that's my treasure trove. Adi నేను చాలా సేఫ్ గా పెట్టుకుంటాను. So it's very overwhelming. I always felt like తాతగారికి ఉన్న పాండిత్యం కానీ జ్యోతిష్యం కానీ మళ్ళీ it definitely skipped 1 generation, maybe 2 generations. Multiple generations. When I see Appa and Jagannath, none of us got it, from myself too included. Hoping that in the generations to come, you pray the Pitru Devatalu and you do the right things. I'm hoping he will come back to us in one of our families. He means a lot to me. Unfortunately, I never got to see him. I only heard, some things about him. But this is definitely very touching personally to me, very overwhelming, and thank you so much. Meeku chala chala thanks cheppali idi ila chestunnanduku, idi conduct chestunnanduku. Gayatri, you also tell that how you మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా పిలిచేవాళ్ళు చిన్నప్పుడు. యా, నన్ను చాలా రోజులు చూడుకుడతమ్మా అని పిలిచేవారు. Obviously when I was young, upper KG, first class, second class లో ఉన్నప్పుడు sometimes he used to threaten me, నీ పేరు మార్చేస్తాను రిజిస్ట్రీలో, గాయత్రి సుబ్బలక్ష్మి తీసేసి నీ పేరు చూడి కొడతమ్మా అని. సో ఇట్ యూస్ టు, నాకు భయం వేసేది అనమాట, ఈ చూడి కొడతా ఏమిటి ఈ పేరు అనేసి. అండ్ దెన్ ఐ స్టిల్ రిమెంబర్ మహతి యూస్ టు టీజ్ మీ ఎవ్రీ నవ్ అండ్ దెన్ షీ యూస్ టు కమ్ అండ్ ఆస్క్ మీ, మీ అమ్మమ్మ గారి పేరేంటిది అని. చూడి కొడతా అంటే చూసి కొడతా అనేదన్నమాట. సో బట్ నేను when I grew up actually, నేను చిన్నజీయర్ స్వామి గారిది ప్రవచనం విన్నాను ఆన్ ఆండాళ్. అండ్ ఎన్నై ఆళ్ళ వందాళ్ ఆండాళ్ అని చెప్పారు. I don't know why, but the first time I heard his pravachanam and that thing stuck to me, and I became an Andal devotee out of the blue. I mean, knowing nothing much about her, all of a sudden I wanted to see Andal. And it just so happened, ikkada maku Siva Vishnu temple lo Andal Amavardi vigraham undi akkada, in addition to all the other. I used to do a special round, extra pradakshanam for Andal, and even today Sri Chandan says eppudu temple ki velinappudalla first he say, why don't you go to your favorite Andalamma and then you come back. So yeah, chudu kodita ippudu నాకు ఎవరైనా ఇప్పుడు పేరు మారుస్తానంటే I'm ready. So I really like I said, I miss not having my one set of my grandparents with me, but their blessings are always there for the entire family, and I believe in it. So but yeah, so appa nannu chaala rojulu chudukudutamma ani pilchevaru, amma ani pilchevaru. So Gautam and Maithili, you want to share your relations? Rather Biraj, you be ready if you want to pick up any shloka from here, or meer maamuluga maatladina parvalledu.
నాకు సాహిత్య పరంగా చాలా బాగా నచ్చుతుందండి. అంటే దీంట్లో మొత్తంలో చూస్తే సంస్కృత పదాలు చాలా ఉన్నాయి ఆబ్వియస్లీ, కానీ ఉన్నా కానీ అంటే అచ్చ తెలుగు పద్యాలు ఇవి. అంటే మనకు సమాసాలు పెద్ద సంస్కృత భూయిష్టమైన సమాసాలు కాదు, సింపుల్ సమాసాలు అన్నమాట. అంటే కనెక్షన్స్ తెలుగులోనే, ప్యూర్ తెలుగు. అది చాలా అందంగా ఉంది. మీకు చాటువులు అన్న పదానికి అర్థము చాలా మందికి తెలిసి ఉంటుంది ఆబ్వియస్లీ. చాటువులు అంటే బేసికలీ సందర్భోచితంగా ఆశువుగా చెప్పే పద్యాలు. అంటే మోర్ ఆర్ లెస్ దే ఆర్ స్పాంటేనియస్, అంటే ఆన్ ద స్పాట్ చెప్పే పద్యాలుగా ఉంటాయి. సందర్భానికి ఏదైనా ఒక సిచ్యువేషన్ ని తీసుకొని దానికి చెప్పే పద్యాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో కొంచెం హాస్యం కూడా తొణికిసలాడుతూ ఉంటుంది అనమాట. సో ఆ లక్షణాలన్నీ దానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ సత్తుల గురించి మాట్లాడిన పద్యంలో అంటే భార్యల గురించి ముద్దుగుమ్మ అని అందమైన భార్యనే ఉండాలా, కీర్తి సతి లేకపోతే మోక్ష సతి, ఆ సతులు కూడా ఉంటేనే అసలైన పురుషుడు అన్న విషయము చాలా అందంగా నవ్వుతో హాస్యానికి అన్వయించి చెప్పినట్టుగా ఉంది. ఇంకొకటి మీరు ఇక్కడ గమనించి ఉంటారు, ఈ కలియుగ చేతనావళి అన్న ఆ పద్యంలో, అంటే 4th 5th 1 2 3 4 6th పద్యము, కలియుగ చేతనావళి అనే ఆ పద్యంలో చివరికి ఆయన వాడినది నిలిచితి మమ్ము బ్రోవ నిట నిక్కువ మెంతయు బ్రోచుట నిక్కువ ఎంతయు నిన్ను చంపకోత్పలముల పూజ సల్పెదను అని. చంపకోత్పలములు అంటే ఇక్కడ చంపకమాల, ఉత్పలమాల అనేవి ఈ పద్య అంటే భరణ భబరవ ఉత్పలమాల, నజభజర చంపకమాల, ఇది మన పద్య శైలులు అన్నమాట. సో అది ఏమంటారు, అలంకారాలు కాదండి, ఛందస్సు. సో అది కూడా బాగా అనిపించింది. యా, సో అది ఈ పద్యాలన్నీ ఉత్పలమాల అయినా లేదా చంపకమాల అయినా ఉన్నాయి. ఇదొక్కటి కంద పద్యం ఉంది, కానీ మిగతావన్నీ ఉత్పలమాలలు, చంపకమాల పద్యాలు. సో చాలా బ్యూటిఫుల్ గా అన్నారు. చివరికి మామ మీరు అన్నట్టుగా ఆ పెద్దల తపన, మన సంస్కృతి, మన సంప్రదాయాలు అనేవి పిల్లలకు అందాలి. వాళ్ళు మనకి ఇచ్చే నిధి అదే కదా. మనకు ధనము అనేది వేరే ధనం ఇచ్చినా అది కూర్చొని తింటే కొండలైన తరుగుతాయి అన్నట్టుగా, మనకు శాశ్వత కీర్తి, భక్తి భావన అనేది వాళ్ళు పెద్దలు మనకి ఇచ్చే గొప్ప నిధి. అంతకంటే మనకి ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న విషయాన్ని కూడా ఈ చివరాఖరి పద్యంలో చాలా బాగా తెలుస్తుంది. అంటే మీరు అన్నారు కదా, వాళ్ళు ఇచ్చిన సంస్కారమే మనకు అని. ఆ తపన అనేది ఈ పద్యంలో తెలుస్తుంది. చూడండి, తాతల నాటి సంపదలు తండ్రుల నాటికి తర్లేనెంతయున్ మాతరమందు పోదొడగే మానధనంబులు నాడు నాటికిన్ భీతి జనించే భీతి జనించే నింకపై బిడ్డల జీవనమెట్లు సాగునో 25 ఏండ్ల క్రింద గల బంధు ప్రభావం ఇప్పుడున్నదే. 25 ఏండ్ల క్రింద గల బంధుల ప్రాభవం ఇప్పుడున్నదే. అంటే ఇంతకు ముందు మనకు తాతల ప్రభావం ఇంకా చాలా ఘనంగా ఉండేది, అది నాటికి కొంచెం క్షీణిస్తూ వస్తున్నది. ఇంకో 25 సంవత్సరాల ముందు పోతే ఇంకా ఎట్లా ఉంటుందో అన్న వారి తపన ఇక్కడ తెలుస్తుంది. దేవుని దయ వల్ల మన కొందరికైనా కానీ సత్సాంగత్యము, మంచి అలవాట్లు, సంస్కారం అనేది మనకు ముందరికి వచ్చినాయి. దీని ముందు పద్యంలో తెల్లవారిని కొంచెం, అంటే ఆయన దేశభక్తి కనిపిస్తుంది. జాతిని నింతే అందు మన ఛాయకు పోలని వారలయ్యు నా శ్వేతముఖుల్ అని చాలా బాగా తెల్లదొర అన్నది శ్వేతముఖుల్ అని మంచి సంస్కృత పదంతో వాళ్ళను వేసుకున్నారు. అదండి, చాలా సంతోషం కలిగింది, మనసు నిండిపోయింది పద్యాలు చదివి. హరే కృష్ణ. బిరజ, యు ఆర్ ది బేబీ ఆఫ్ ది టీమ్. హరే కృష్ణ. సారీ ఐఎమ్ ఆస్కింగ్ యు లేట్. ఒక విషయం చెప్పనా? ఒక విషయం, యా, మీరు ఈ పద్యాలన్నీ చూస్తుంటే మీకు ఈయన గాల జగన్నాథ తాతగారు రాసిన పద్యాలకి మన శ్రీనాథుడు రాసిన పద్యాలకి సామీప్యం కనిపిస్తాయండి. శ్రీనాథుడుగా కవిరాజుగా చెప్పుకున్నాడు, కవి సార్వభౌముడు ఆయన. ఈయన కూడా నేను కవిరాజుని చెప్పుకున్నాడు ఆయన.
అది కాక శ్రీనాథుడికి కొద్దిగా పాండిత్యం ఉంది కాదు అంటే కొద్దిగా అహంకార పూరితుడు శ్రీనాథుడు చూపిస్తాడు, దాంట్లో కనిపిస్తాడు, ప్రస్తుతంగా కనిపిస్తాడు. ఈయన కూడా అంటే గార జగన్నాథదాసు గారి పండితులు కావచ్చు, మా తాతగారు కావచ్చు, ఆయనకు కూడా కొద్దిగా ఆ అహం ఉన్నది. అంటే మేబీ ద ప్రైడ్ ఈజ్ స్లైట్లీ మేబీ బిట్ డో అంటే అనుకున్న స్థాయి కన్నా కొద్దిగా ఎక్కువ పాలే ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలాగే శ్రీనాథుడు చివరి దశలో ఏ విధంగా ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలు అనుభవించారు, వీరు కూడా అనుభవించారు. జ్యోతిష్యులు కూడా ముందుగానే గ్రహించారు, కానీ అదే అలా కాలం అలా కర్మానుసారంగా ఆయన జీవించడం జరిగింది. అందుకని ఇప్పుడు తాతల నాటి సంపదలు తండ్రి నాటికి తల్లిదంతయు తర్వాత భీతి జనించనికపై బిడ్డల జీవన వెట్లు సాగురు ఇది ట్రూగా అనుభవించారు. వాళ్ళే కాదు, మనం చూసాం కూడా. దొడ్డమ్మ పెళ్లి, అన్నాడు పెళ్లి కానీ మా మేనత్త గారి వారిది ఇక ఏమిదే వాడిది సమ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మన మామగారి పెళ్లి అప్పగారు మన తాతగారు చూసే there is something a financial burden was descending upon him. Financial burden, ఆర్థిక ఉన్నది కాదు. అంటే అంతకుముందు జరిగిన వారి యొక్క ప్రభావం అంటే కవిత దృష్టి ఆయన 4 చోట్ల తిరిగి పండిత సభలు పాల్గొనే, కవితా గోష్ఠులు పాల్గొనే, ఆ కీర్తి ప్రతిష్టలకి నెమ్మదిగా ఆయన పెద్దవారైన కొద్ది తగ్గడం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి సంపద తరిగిపోయిన తర్వాత ఆయనకి ఎలా అనడానికి ఒక రకమైన భయం కూడా పట్టుకున్నది. భీతి జనించదగపై బిడ్డల జీవనం ఎట్లు సాగు చెప్పాలంటే ఆయనకి అదృష్టం కూడా ఆయనకి ఏమంటే ఆయన మనవాళ్ళ బంధువుల పిల్లలు పెళ్లిళ్ళు జరిగిపోయాయి కాబట్టి, తమ్ముడు ఒక జైలు మాస్టర్ గారు ఆయన చూసుకున్నారు కాబట్టి చాలా మటుకు జరిగేసి. నిజం చెప్పాలంటే రామకృష్ణ ఎవరి పెంపకంలో పెరిగారు, మా నమ్మ ఎవరి పెంపకంలో పెరిగింది మీకు తెలుసు, అందరికీ తెలుసు, లోకపరిచయం తెలుసు. సో ఆయన చూసారు అది. దట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫిలాసఫీ టచ్ యాజ్ ఆయన అప్పుడు కలిగింది. ఆ కలిగి ఈ పద్యం రాయటం జరిగింది. ఈ చక్కటి ఈ ఉప్పలమాల పద్యం ఇక్కడ రాసేది. తర్వాత మళ్ళీ ఈ లాస్ట్ పద్యంలో కూడా చెప్పారు కదా, శాంతానికి ఏం చేయాలి, హాయిగా రామభద్రుడు పులిసిన పద్యంలో రామభద్రుడు కాబట్టి రామభద్రుడు త్యాగరాయ స్వామి రామభద్రుడికి ఎక్కువ ఆయన కీర్తన రామభద్రుడి మీద ఎక్కువ ఉంది. మిగతా వాళ్ళ మీద రాసేది కదా ఎక్కువగా రామనామస్మరణ కదా త్యాగరాజు వేసినది. ఆరాధ్య రాముడే కదా, సీతారాముల ఆ విధంగా రామనామ త్యాగరాజ కీర్తన వాడుకుంటే నీకు తెలియకుండా రామనామం నీలో నుంచి వస్తున్నాయా అని కూడా చెప్పుకుంటూ వచ్చారండి. హరి థ్యాంక్ యూ తిరుమల్. బిరజ హరే కృష్ణ. హరే కృష్ణ అండి. నన్ను లాస్ట్ పెట్టినందుకు సంతోషం. ఎందుకంటే ఈ పద్యాలకి తిరుమల యొక్క గౌతమ్ అన్నబాబు వీళ్ళంతా చెప్పినట్టు చెప్పడం కష్టం, కానీ మీరు ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా సంతోషం అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అంటే వింటూనే ఉన్నాను, ఇలా రాస్తారు అంటూ 1-2 పద్యాలు అలా చదివి మాకు నేర్పించడం అట్లాగా జరిగింది. కానీ ఎక్కువ ఇట్లాంటి అంటే వివరించి చెప్పే వాళ్ళు లేరు. అంటే గొప్పవాళ్ళు అని చెప్పడమే కానీ ఆయన నిజంగా పరిచయం చేయడం అంటే ఇదే అనిపించింది నాకు. మీరు ఇనిషియేటివ్ చేసుకుని ఇంత చెప్తే ఇంత ఉందా ఈయనకి అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. చాలా సంతోషం. తర్వాత ఆయన చేసిన అంటే జగన్నాథ స్వామి గారు చేసిన ఒక గ్రేట్ థింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆయన సంతానం నుంచి ఆ సంస్కారం మీరు అన్నారు కదా అది ఇచ్చారు. సో ఐ మీన్ అట్లీస్ట్ అంటే నాకు తెలిసి ఐ మీన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద షీల్డ్ ఐ వుడ్ సే. ఐ మీన్ అజ్జీ దగ్గర నుంచి ఆ కుటుంబం నుంచి వచ్చిన అది ఒక షీల్డ్ లాగా అనిపించింది. అండ్ ఆల్సో అంటే ఒక కల్చరల్ డిఫరెన్స్ వస్తుంది ఆబ్వియస్లీ. సో అది దట్ ఈస్ ఆ ఫ్లేవర్, ఆ కల్చరల్ డిఫరెన్స్, ఆ షీల్డ్. ఇట్స్ అ గ్రేట్ గిఫ్ట్ బై హిమ్ అని అనుకుంటున్నాను. అంటే వీళ్ళందరికీ పాండిత్యం రాదని కాదు, వాళ్ళకు కూడా కొద్ది గొప్ప వచ్చు, కానీ ఆయనంత కాకపోయినా బట్ అట్లీస్ట్ దే ప్రాపగేటెడ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ద కల్చర్ అని నేను స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే నేను అందరినీ చూస్తున్నాను కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకి దైవ చింతన, కొద్ది గొప్ప సాహిత్యం పట్ల మమకారం, అట్లీస్ట్ తలుచుకోవడం ఉన్నాయి. అది చాలా సంతోషించిన విషయం. థ్యాంక్స్ బిరజ. హరే కృష్ణ. విల్ జస్ట్ అండ్ నేను తిరుమల చెప్పింది చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేదు, ఎందుకంటే మేబీ అప్రోప్రియేట్ ఉంటుందో లేదని.
అంటే నాకు మా గ్రాండ్ ఫాదర్ ఎలా తెలుసు అంటే, ఆయన బిందెలు మీరే చెప్పినట్టు ఆయన ఏదో రాశారని చెప్పేవాళ్ళు. కానీ మా ఫాదర్కి ఎందుకో యాజ్ అ సన్ ఇన్ లా, normally you have something, right? Just like my son-in-law has some issues with me always, because we think in a very different way. So my father also, I remember my father telling only two things about him. He used to repeatedly tell that there is no other person who is more handsome than him after him in our family. ఆజాన్ భావుడు తెల్లగా ఉంటారు, ఈజ్ వెరీ హ్యాండ్సమ్ అని చెప్పేవాళ్ళు. అది చెప్తూ ఆండాళ్ దొడ్డమ్మ వాళ్ళు కూడా, ఆండాళ్ దొడ్డమ్మ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఐకానిక్ బ్యూటిఫుల్ లేడీస్ ఇన్ అవర్ రైట్ ఇన్ అవర్ చిన్నప్పటి వరకు. సో అదొకటి చెప్పేవాళ్ళు. బట్ హీ యూస్ టు మోర్ దాన్ దట్, ఆయనకి అమ్మ వాళ్ళ ఫాదర్ కి గర్వం ఎక్కువ అని చెప్తున్నవాడు. I don't know, short tempered and garvam is the two characteristics that my father used to always say. I don't know what happened in their relationship in those days, but this is one thing that I remember. But he also used to tell that, one thing I learned, దాంట్లో నాకు నేను జీవితంలో నేర్చుకుంది ఏంటంటే, being grounded is very important. It's not only the knowledge or appreciation or thing. Being grounded is very important in our life అనేది నేను చెప్పుకున్నాను. అండ్ లాస్ట్ లో రామ్ నివాస్ రాణి అయిన రాణక్క కూడా మాట్లాడాలి, ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ గాదే క్లాన్. మీరు ఏదైనా మీరు మీ యొక్క రియలైజేషన్ చెప్తే విత్ ఇన్ 2-3 minutes we will close the thing. Sorry, you are కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. రాణి ఒక మాట చెప్పింది గాలి శ్రీనివాసరావు గారు ఆండాళ గాలి శ్రీనివాసరావు చూస్తే అలా కనిపిస్తుందని చెప్పి రాణి ప్రతీక ఆ ఫోటో చూస్తే, ఎందుకంటే నేను కూడా ఇంతవరకు ఎప్పుడు అంత పరిశీలనగా చూడలేదు. మొన్న చూస్తే అసలు నాకు మళ్ళీ దొడ్డమ్మగానే చూసినట్లే అనిపించింది ఆయన చూస్తుంటే. ఇంకా చెప్పాలంటే ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పుడు పద్యాలు మనం అంటే అప్పగారు ముద్రించిన పునర్ముద్రించినవి కానీ అమ్మ పునర్ముద్రించినవి కానీ అప్పగారు నా చేత ప్రూఫ్ రీడింగ్ చేయించేవారు. నీకు గుర్తుండో లేదు, బిజీగా ఉండేవాడే. కానీ ఇక బయటకు వచ్చిన హాల్లో కదా అక్కడ మనకి ఉండేది కదా, పక్క వాళ్ళకి కుర్చీలు వేసారు. సండే నాడు ఫ్రీగా నన్ను పిలిచి నానా దిద్దురు అని ఫస్ట్ కానీ గవర్నమెంట్ ప్రెస్ తెలిసిన వాళ్ళు ఉండేవారు, చెంచులు కూడా సైడ్. వాళ్ళ చేత ప్రింటింగ్ చేయించి తీసుకొచ్చిన ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ నా చేత సరి చేయించేవాడు. మనం ముద్రించిన చేసి అందరికి పాంప్లెట్ అందరికీ పంపించడం జరిగింది. అది సంగతి. అది కాకుండా ఆయన చెప్పేవారు అఫ్కోర్స్, అంటే ఆయన గురించి ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఒకటి అవన్నీ ఆనాటి కాలమాన పరిస్థితులకి అనుగుణంగా జరిగినవి కానీ ఆయన ఒక కించపరచాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. అలా సంఘం సమాజ పరిస్థితులు ఆ విధంగా ఉండేవి. ఒక్కటి చెప్పనా మామ, మనం ఎక్కువ మాట్లాడకూడదు. కాదు మాట్లాడకూడదు, అందుకు నేను చెప్తున్నాను.